కొందరు లీడర్లు అంతే, పలానా పని చేపిస్తే మనకెంత మిగులుతుంది, గా కాంట్రాక్ట్లా ఎంత వస్తుండొచ్చు, గడ కమిషన్ ఎందుకు తగ్గింది, గిట్లయితే ఎన్నికల పెట్టిన పైకం ఎట్లా రాబట్టాలే, పుక్కట్ల వేస్తే నాకేం ఫాయిదా అని ఆలోచన చేస్తుంటారు. కానీ అందరు అట్లనే ఉండరులా. అటు పబ్లిక్ చేయాల్సిన పనులు చేసుకుంటేనే ఇంకేం ఆసర కావాలని చూస్తుంటారు. ఇగో గిట్లా పోరలు బుద్ధిగా చదువుతున్నారులే, కానీ ఇది బడి కాదుల్లా, గ్రామ పంచాయతీ ఆఫీస్. చదువులు చెప్తున్నది ఒకళ్ళు సర్పంచు, ఇంకొకళ్ళు పాత ఎంపీటీసీ. వరంగల్ జిల్లా మరియాపురంలా వీళ్ళిద్దరూ టీచర్లుగానే పనిచేసిండ్రట. అటెనక రాజకీయంలోకి వచ్చిండ్రు. ఊరి సర్పంచ్ గా పనిచేస్తున్న అర్పిత మేడం మున్పు ప్రైవేట్ బడిల టీచర్ అట. మొన్నటి ఎన్నికలల్లా ఊరికి పెబ్బైంది. అయినా పిల్లలకు చదువులు చెప్పుడు ఆపలే. పొద్దుముక్క 6కెళ్ళి రాత్రి 8 వరకు పోరలకు ట్యూషన్లు చెప్తుంది. పేరెంట్స్ వర్క్ పోయి వస్తారు కదా, చదువుకోరు కదా, ఇక్కడైతే పిల్లలు చదువుకుంటారు అన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. డౌట్స్ ఉన్నా కూడా టీచర్ గారు ఇద్దరం మేము ఉంటాము. ఇక గీ మేడం పేరు మంజుల. మున్పు బడిల పాఠాలు చెప్పి అటెనక ఎంపీటీసీగా గెలిచింది. పదవి కాలం ఓడిచినాక మళ్ళా బడిలో చెప్పుకుంటేనే పొద్దుముకీడ ట్యూషన్లు చూసుకుంటుందట. వాళ్ళకు టెస్టులు పెడతాం, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తాం. స్టడీలో డల్లర్స్ ఉన్న వారికి వాళ్ళకి స్పెషల్ గా తీసుకొని వాళ్ళకు స్టడీ ఇంప్రూవ్ కోసం మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటివి నేర్పిస్తాం. వీళ్లకు పంచాయతీ కార్యదర్శి మేడం సుత ఆసరైతుంది. మొత్తం 40 మందికి పాఠాలు చెప్తున్నారట. అది కూడా ఫ్రీగానే, రూపాయి కూడా తీసుకోరు. ఊరి పిల్లలు చదువుల ముంగటుండాలని గిట్లా ఆసరైతున్నందుకు తారీఫ్ చేయాల్సిందేనబ్బా.